అంతటా శల్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు. గాంధారిపుత్ర, నీవు సర్వ సైన్యాల ఎదుట నన్ను శ్రీకృష్ణుని కంటే గొప్పవాడని అన్నావు. అందువల్ల నాకు నీ మీద ప్రీతి కలిగింది. వీర యశస్వి అయిన కర్ణుడు పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు నీవు కోరినట్లుగానే సారథ్యం చేస్తాను. సమయచ్చా హీ మే వీర కచ్చిత్ వైకర్తనం ప్రతి ఉస్తృజేయం యథాశ్రద్ధం అహ వాచో అస్య సన్నిధౌ. కానీ వీరశ్రేష్ఠ, కర్ణుడు నేను పెట్టే ఒక షరతును అంగీకరించాలి. నేను నాకు తోచినట్లుగా మాట్లాడుతాను యుద్ధంలో. అంతటా దుర్యోధనుడు అందుకు అంగీకరించి సర్వక్షత్రియుల ఎదుట కర్ణుడితో పాటు ఆ షరతును అంగీకరిస్తున్నట్లు చెప్పాడు శల్యునికి. సారథ్యానికి అంగీకరించి శల్యుడు ప్రోత్సహించగా దుర్యోధనుడు ఆనందపడి కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. గుర్రాలను తోలటానికి శల్యుడు అంగీకరించగా కర్ణుడు ఆనందపూర్ణ మనస్కుడైనను దుర్యోధనుడితో మళ్ళీ ఇలా అన్నాడు. రాజా, ఈ శల్యుడు సంతోషంగా ఉత్సాహంగా మాట్లాడటం లేదు. కాబట్టి నీవు చెప్పిన మాటలు మళ్ళీ ఈయనకు చెప్పండి. అప్పుడు మహామేధావి సర్వస్త్ర విద్యా నిపుణుడు బలిష్ఠుడు అయిన దుర్యోధనుడు మేఘ గంభీరమైన కంఠముతో మద్రరాజైన శల్యునితో మళ్ళీ ఇలా అన్నాడు. శల్య, కర్ణుడు ఇవాళ అర్జునుడితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. పురుషశ్రేష్ఠ, యుద్ధంలో నీవు ఆయనకు సారథ్యం చెయ్యి. అర్జునుడికి శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడైన సలహాదారు, సారథి అయినట్లే నువ్వు కర్ణుణ్ణి అన్ని విధాలా కాపాడు. అంతటా మద్రాధిపతి అయిన శల్యుడు సంతోషించి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఇలా అన్నాడు. ప్రియదర్శన రాజా గాంధారిపుత్ర, నీవు నన్ను చేయదగిన పనిలో నియోగిస్తే నిండు మనస్సుతో ఆ కార్యభారాన్ని తప్పక వహిస్తాను. కర్ణుని మేలుగోరి ఇష్టమైనవి కానీ ఇష్టం కాని మాటలు కానీ నేను మాట్లాడితే నువ్వు కానీ కర్ణుడు కానీ వాటినన్నింటినీ క్షమించాలి. అంతట కర్ణుడు అన్నాడు. మద్రరాజా, శంకరునికి బ్రహ్మలాగా అర్జునుడికి కృష్ణునిలాగా నీవు నాకు నిత్యం హితం చేస్తూ ఉండు. అంతట శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు. ఆత్మనింద, ఆత్మస్తుతి, పరనింద, పరస్తుతి అనే ఈ 4 రీతుల ప్రవర్తనను ఉత్తమ పురుషులు ఎప్పుడూ అనుసరించలేదు. కానీ విద్వాంసుడా, నీకు విశ్వాసం కలిగించడం కోసం ఆత్మ ప్రశంసాపూర్వకాలైన మాటలు అంటే వాటిని నువ్వు నిజంగానే భావించాలి. అహం చక్రస్య సారథ్యే యోగ్యో మాతలివత్ ప్రభో అప్రమాదాత్ ప్రయోగాచ్చ జ్ఞాన విద్య చికిత్సనైహ. ప్రభు, నేను పొరపడకపోవటంలో, గుర్రాలను నడపటంలో, జ్ఞానములో, విద్యలో, అశ్వభైద్యములో, ఇంద్రుని సారథ్యములో మాతలి లాంటి యోగ్యుడిని. కాబట్టి అనగా సూతపుత్ర కర్ణ, యుద్ధ భూమిలో అర్జునునితో యుద్ధం చేస్తున్న నీ రథ సారథ్యం నేను చేస్తాను. కాబట్టి నిశ్చింతగా ఉండు.